హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి టేస్టీ అనేటువంటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చికెన్ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుకైతే కనుక అది మన జలుబు చేసినప్పుడు మనకి ఇట్టే మన జలుబు మాయమైపోతుందండి. ఈ సూప్ కనుక చేసుకుని తాగినట్లయితే అంత టేస్టీగా, అంత యమ్మీగా, అంత హెల్తీగా అయితే నేను చూపించబోతున్నాను. ముందుకైతే కుక్కర్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 2 వేసుకుని మగ్గించుకున్న తర్వాత ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 5-6 వేసుకుని అల్లం వెల్లుల్లిపాయలు అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుని మొత్తం తర్వాత దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, యాలకులు వేసుకుని మిక్సీ వేసుకోవాలి. 3 వేసుకోవాలండి. అన్నీ మొత్తం మిక్సీ మెత్తటి పేస్ట్ కింద మిక్సీ వేసుకుని ఆ పేస్ట్ని దీంట్లో అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. దీంట్లోనే మొత్తం కలుపుకున్న తర్వాత మనమైతే కనుక 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే కుక్కర్ని కనుక మూత పెట్టేసి మనం 3 విజిల్స్ వేయించినట్లయితే అంతేనండి, చాలా అమ్మినటువంటి చికెన్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయడం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లో అయినా అలాగే మనం పరోటా చపాతీలో అయినా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.